ఒక జ్ఞాని ఎలా ఉంటాడో, ఆయన ఏ ఏ సందర్భాల్లో ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడారో మీరు చూస్తే అవి ఆ లేఖలు చదువుతుంటే, ఒక్కొక్క తేదీన ఆవిడ వ్రాసిన లేఖ చదువుతుంటే ఆశ్చర్యపోతారు. ఇంత గొప్ప గ్రంథం రచించినటువంటి సూరి నాగమ్మ గారు చిట్ట చివర భగవాన్ రమణుల యొక్క అమృత దృష్టికి అర్హురాలై ఆయన శరీర పతనం అయిపోయిన తర్వాత ఆయన సమాధి నిర్మాణం చేస్తే రాత్రి 10 గంటలకి ఒక్కరే ఉండలేక భగవానుల సమాధి దగ్గరికి వచ్చి ఏడ్చి ఏడ్చి ఆ ధూళి తీసుకుని తల మీద వేసుకుని వెళ్ళిపోతుంటే ఏదైనా అఘాయిత్యం చేస్తుందేమోనని వెనక కుంజుస్వామి, ముందు అన్నగారు చీకట్లో నడిచారు. ఆవిడ రమణులు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని బాగా ఊంచుకుని ఆవిడ కాశీపట్టణం వెళ్ళారు. తర్వాత కాశీపట్టణం వెడితే ఆవిడ ఎప్పుడిప్పుడు రమణ మహర్షిని తలుచుకున్నా అప్పుడప్పుడు రమణులు ఆవిడని అనుగ్రహించేవారు. కాశీ వెళ్ళి ఆవిడ అభిషేకం చేసుకుని విశ్వనాథుడి దగ్గర నుంచి వస్తున్నారు. అకస్మాత్తుగా అక్కడ కాపలా ఉన్న వ్యక్తి లేచి అన్నాడు, అమ్మ చాలా వెండి సామాను ఉంది గర్భాలయంలో, ఇప్పుడే నేను ఒక చిన్న పని మీద వెళ్ళవలసి వస్తోందమ్మా, అకస్మాత్తుగా మీరు ఇక్కడ కూర్చుంటారా అన్నాడు. మీరెవరు ఏమిటి అని అడిగాడు. విజయనగరం దగ్గర, మేము అక్కడ విజయవాడ దగ్గర ఉంటాం, మా వదినకి అస్వస్థత కలిగి కాశీ వచ్చాక ఇబ్బంది పడుతోంది, నేను వెళ్ళిపోవాలన్నారు ఆవిడ. అమ్మ కూర్చోండి ఇప్పుడే వచ్చేస్తానన్నాడు. ఆవిడ కాశీ విశ్వనాథుని యొక్క మందిరంలో అంతకుముందే రమణుల్ని ప్రార్థించారు కొంతసేపు అక్కడ ఉండాలని. గంటన్నర సేపు అక్కడే ఉండిపోయి ఆమె భద్రతా విధిని ఆవిడ నిర్వహించారు. అన్నగారు కంగారు పడ్డాడు, ఏమిటి ఆలస్యమైందని. ఆవిడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఆలస్యమైందన్నాడు. గంటన్నర సేపు నేను విశ్వనాథుడి దగ్గర ఉన్నానన్నారు. ఎలా సంభవం అయిందన్నారు. ఇదిగో నన్ను అక్కడ ఉన్నటువంటి ఆ భద్రతా విధి నిర్వహించే ఉద్యోగి నన్ను కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు, నేను అక్కడ ఉండిపోయానన్నారు. అది ఆశ్చర్యం. ఆఖరికి ఆవిడ ఎంత స్థితిని పొందారంటే, ఒకానొకప్పుడు భోగీశ్వరాలయంలోకి వెడితే జంట నాగులు తల కింద పెట్టి తోక పైకి పెట్టి ఒక కర్ర నిలబడినట్టుగా నిలబడ్డాయి. అర్చకుడు లోపలికి వెళ్ళి అభిషేకం చేయడానికి భయపడ్డాడు. సమస్త జీవుల యందు భగవానుడు ఆత్మతత్వాన్ని చూసేవారు. ఆయన ఎప్పుడు ఒకటే మాట అనేవారు, చొక్కా మారింది అనేవారు. ఆయనకి ఎప్పుడూ మాడే మాట అది. ఆయన ఓ పావును చూస్తే అంతటా ఆత్మయే, ఆ చొక్కా వేసుకుని తిరుగుతున్నారు వారు అనేవారు. ఆయన పావును అది అనేవారు కాదు, కుక్కను అది అనేవారు కాదు, అంతటా బ్రహ్మాన్ని చూసేవారు. సమస్త ప్రాణుల యొక్క కోరిక ఆయనకి తెలుస్తుండేది. ఒక కుక్కకి ఒంటి నిండా కురుపులు వచ్చేసి అది అంత దూరంలో ఉంటే ఇక్కడికి కంపు వచ్చేది, దాని నిండా పురుగులు ఎగురుతూ ఉండేవి, ఎవరు దగ్గరికి రానిచ్చేవారు కాదు. ఆ కుక్క హాల్లో రమణ మహర్షి కూర్చుని ఉంటే అనేక పర్యాయాలు ఆయన దగ్గరికి వెళ్ళపోతే బయట ఉన్నటువంటి వారు ఆశ్రమం వారు దాన్ని కొట్టి బయటికి పంపించేశారు. ఒకరోజు రాత్రి 11, 12 మధ్యలో అకస్మాత్తుగా రమణ మహర్షి లేచి, నేను కొంచెం దీర్ఘశంకకి వెళ్ళవలసి ఉంది అన్నారు. అంటే వెనక ఉన్న అనుచరుడు లాంతరు పట్టుకొని వస్తున్నాడు. ఆయన కొంచెం దూరంగా లోపలికి వెళ్ళి నువ్వు ఇక్కడ ఉండని చెప్పి లోపలికి వెళ్ళి లాంతరు పెట్టుకుని, ఎంత ఇబ్బంది పడ్డావమ్మా, నన్ను కలవాలని అన్ని మాటలు ప్రయత్నించావు, నాకు తెలుసమ్మా, చాలా బాధపడుతున్నావా, నొప్పెడుతోందా, పురుగులు కరిచేస్తున్నాయా, పర్వాలేదులే, ఉపశాంతి పొందుతావులే, అరుణాచలంలో కలిసిపోతావులే అని ఏదో మాట్లాడుతున్నారు. అర్థం కాలేదు, ఏమిటి దీర్ఘశంకని వెళ్ళిన మనిషి దేంతోనో మాట్లాడుతున్నారు, కుయ్యి కుయ్యి అని వినపడుతోంది ఏమిటి అనుకున్నాడు. దగ్గరికి వెళ్ళడం బాగుండదని ఊరుకున్నాడు. కాసేపు ఆగి ఆయన లాంతరు పట్టుకుని పైకి లేచి నిలబడ్డారు. అప్పుడు గబగబా వెళ్ళాడు. ఏమిటండి ఎవరితోనో మాట్లాడుతున్నారన్నాడు. ఆ కుక్కను చూపించారు. వారు అనేక పర్యాయాలు నా దగ్గరికి రావడానికి ప్రయత్నించారు, మీరు రానివ్వలేదు, వారికి ఇప్పుడు ప్రాణోత్క్రమణం అవుతోందని తెలుసు, ఎవ్వరూ లేరు, వారు ఇప్పుడు కూడా నన్ను చూడాలనుకున్నారు, అందుకే నేను వెడతానంటే వినరని దీర్ఘశంక వంక పెట్టి వచ్చాను, వారు నా తొడ మీద పెట్టుకుని ప్రాణోత్క్రమణం అయింది, వారు అరుణాచలంలో కలిసిపోయారన్నారు. అసలు నిజంగా ఒక బ్రహ్మజ్ఞాని గురించి శాస్త్రాలలో ఎలా చెప్పబడుతుందో అలా చిట్ట చివరి ఊపిరి వరకు ఆ సాక్షిత్వంతోనే ఉండి జ్యోతిగా వెళ్ళిపోయి అరుణాచలంలో కలిసిపోయినటువంటి భగవాన్ రమణులు ఎప్పుడు నోరు విప్పి ఏది మాట్లాడినా అది జగత్తుకి సందేశం తప్ప ఆయన తన కొరకు తానని, ఈ జీడిపప్పు పట్టండి
అని కూడా ఆయన అనేవారు కాదు. ఆయన సంకల్ప సిద్ధుడు. ఒక మాట ఆయన అంటే అయిపోవలసిందే. ఆయన నెమళ్ళకి పావురాయిలకి జీడిపప్పులు పెట్టేవారు, ఉడతలకు కూడా. ఆయన ఒంటి నిండా పాకుతుండేవి ఉడతలు, వాటన్నిటికీ జీడిపప్పు పెట్టేవారు. ఆ జీడిపప్పు పెడుతున్న రోజుల్లో ఒకసారి కబురు చేశారు, కొద్దిగా జీడిపప్పు ఇమ్మని. జీడిపప్పు అయిపోయింది, ఉన్నది పాయసంలో వేసామన్నారు. ఆయన అన్నారు, ఓహో జీడిపప్పు మనకి పాయసంలోకి, ఉడతలకి జీడిపప్పు లేదనమాట. సరే, ఈసారి వచ్చినటువంటి బస్తా జీడిపప్పు ఈ ఉడతలది, మీ పాయసాల్లో వేసుకోకండి అన్నారు. అలా అనగానే ఒక వ్యక్తి బండిలో ఎవరో బలానా ఊళ్ళో ఆయన పంపించాడు, ఈ బస్తా జీడిపప్పును ఉంచుకోమన్నారని చెప్పి దింపి తీసుకొచ్చాడు. ఓసారి కరక్కాయలు అలాగే జరిగాయి. కరక్కాయలు అయిపోయాయి అన్నారు. ఓ కరక్కాయలు అయిపోయాయా, ఈశ్వరుడే చూస్తాడులేండి అన్నారు. కరక్కాయలు బస్తాలు పెడుతున్నటువంటి బండిలో బస్తాలకి కన్నాలు పడి కరక్కాయలు కింద పడ్డాయి. పళనిస్వామి కరక్కాయలన్నీ ఏరుకుంటూ సంచిలో వేసి పట్టుకొచ్చాడు. ఆయన నోటి వెంట ఒక మాట అంటే అయిపోయేదంతే. కూర్చుని ఇలా తవ్వితే రమణ బాగా వచ్చేసిందంతే. పరబ్రహ్మమై నిలబడ్డారు ఒక గురువుగా. ఆయన నోటి వెంట వచ్చినటువంటి మాటలు వినకపోతే అసలు మనుష్య జీవితానికి సార్థకత లేదు. ఒక మనిషి జీవితానికి సార్థక్యం ఎప్పుడు అంటే గురువాక్య శ్రవణము చేతనే. మహాజ్ఞాని అయినటువంటి భగవాన్ రమణుల నోటి వెంట వచ్చిన మాటలు అతి సాధారణమైనటువంటి తెలుగు భాషలో చదువుకోవడానికి అవకాశం ఇచ్చి రచన చేసి తన జీవితాన్ని పండించుకుని కొన్ని కోట్ల మంది జీవితాల్ని పండించిన భాగ్యశాలి సూర్యనాగమ్మ గారు. ఆ తల్లి కాపరం చేసిందే లేదు, ఆజన్మ బ్రహ్మచర్యం. 11వ ఏటనే భర్త చనిపోయాడు. అయినా సరే ఆవిడ రమణ మహర్షిని అనుగమించి తన జీవితాన్ని ధన్యం చేసుకుని అటు సూర్యవంశం వారిని తరింపచేశారు, ఇటు తన పుట్టింటి వారైనటువంటి దోర్బల వారిని తరింపచేశారు. ఆధునిక యుగంలో స్త్రీలు రచన చేసినటువంటి వాంగ్మయంలో అద్భుతమైనటువంటి భక్తి వాంగ్మయం మీకు కనపడేది యోగసారం దగ్గర నుంచి ప్రతి విషయాన్ని రచన చేసిన మహాతల్లి తరిగొండ వెంగమాంబ గారు. మళ్ళీ భగవాన్ రమణ నోటి వెంట వచ్చిన ప్రతి విషయాన్ని అన్నయ్య గారికి ఉత్తరాలు వ్రాసి రమణాశ్రమ లేఖలు అన్న పుస్తకాల రూపంలో లోకానికంతటికీ అందించినటువంటి మహాతల్లి సూర్యనాగమ్మ గారు. అంత గొప్ప తల్లి. కాబట్టి ఇవాళ నేను కేవలం సూర్యనాగమ్మ గారు రమణ మహర్షి ఆశ్రమ జీవితము, ఆమె ప్రత్యేకించి ఆమె లేఖల ద్వారా ఈ జాతికి చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి సేవ, ఈ విషయానికి మాత్రమే కట్టుబడి మాట్లాడాలి అని నేను అనుకున్నాను. వాటి ప్రయోజనాన్ని గుర్తించి తదనంతర కాలంలో ఆ పుస్తకాలు ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ అయ్యాయి. ఇప్పుడు ఆ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది చదువుతున్నారు. ఒకానొకప్పుడు అరుణాచల క్షేత్రం అంతా కూడా ప్లేగు వ్యాధి వచ్చింది. ఇళ్లలో శవాలు ఉండేవి, జనం వెళ్ళిపోయేవారు భయపడి. చిరుతపులులు యథేచ్ఛగా ఊళ్ళో సంచరించి అవి ఆ శవాల్ని తీసుకెళ్లి అరుణాచలం కొండ మీద పెట్టుకు తింటూ ఉండేవి. అంత భయంకరమైనటువంటి ప్లేగ్ వ్యాధి ప్రబలినప్పుడు వారు అరుణాచలాన్ని విడిచిపెట్టలేదు. ఒక సంవత్సరం అరుణాచలంలో ఇంతింత పెద్ద పెద్ద దోమలు బయలుదేరాయి. ఆ దోమల నుంచి రక్షించుకోవడం కోసం 3 నుంచి 4 పెద్ద పెద్ద ఉన్ని దుప్పట్లు కప్పుకునేవారు. అంత దుప్పటీలు కప్పుకుంటే తప్ప వాటి యొక్క తొండం శరీరానికి తగలకుండా ఉండేది కాదు. ఇంచుమించుగా ఒక 2 అంగుళాల సూది శరీరంలోకి దింపేస్తే ఎంత బాధ కలుగుతుందో ఆ దోమ కరిస్తే అంత బాధ కలిగేది. దాని వలన విపరీతమైనటువంటి అంటువ్యాధులు కూడా ప్రబలిపోయాయి. అందరూ అరుణాచల క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు భయపడిపోయి. భగవాన్ రమణుల దగ్గరికి కూడా వచ్చి కొంతమంది అడిగారు, ఇంత భయంకరంగా ఉంది, మనం కొంతకాలం పాటు వెంకటాచలం వెళ్ళిపోదామని. వారు నోరు విప్పి మాట్లాడేవారు కాదు. కావ్యకంఠ గణపతి ముని కలిసిన తరువాతే వారు మాట్లాడడం ప్రారంభం చేశారు. ఆయన ఎప్పట్లాగే అలా అని ఊరుకున్నారు. ప్రతిదానికి అలాగే అనేవారు. ఆ మర్నాడు వాళ్ళు అన్ని మూటా ముల్లి కట్టుకుని వచ్చేసారు. వచ్చేసి భగవాన్ మనం బయలుదేరుదామా అన్నారు. అని అడిగారు. ఎక్కడికి అని అడిగారు. వెంకటాచలం వెళ్ళిపోదాం అన్నారు. ఎందుకు అని అడిగారు. ఎందుకు అంటే నోటితో కాదు, సౌజ్ఞే. అంటే ఇక్కడ పెద్ద పెద్ద దోమలు వచ్చేసాయి కదా అన్నారు. ఆయన ఏ దోమలే రానివ్వండి, ప్లేగ్ వ్యాధే రానివ్వండి, అంతే అరుణాచలంలోనే ఉండిపోవడం. విరూపాక్ష గుహలో అంతంత దోమలు కరుస్తున్నటువంటి రోజుల్లో కూడా అంత పెద్ద పెద్ద కంబళీలు కప్పుకుని
ఆయన అలాగే ఉన్నారు తప్ప ఆయన మాత్రం అరుణాచలం క్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. అటువంటి రమణ మహర్షి యొక్క పరమ ప్రధానమైన సందేశము ఒక్కటే. అది నేను మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తున్నాను. ఆయన ఎప్పుడు జీవితాంతం ఆయన చెప్పినటువంటి విశేషం ఒక్కటే మానవాళికి: నువ్వెవరో నువ్వు తెలుసుకో. సూర్య నాగమ్మ గారు తన లేఖల్లో ఒక మాట రాశారు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశారు అంటుండేవారు. ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడిన వాళ్ళు ఎక్కడైనా గతి తప్పి కొంచెం ఎక్కువ మాట్లాడడం మొదలు పెడితే వెంటనే ఆయన నువ్వెవరో నువ్వు తెలుసుకోవయ్యా అనేవారు. నువ్వెవరో నువ్వు తెలుసుకోవయ్యా అనేటప్పటికి అయిపోయినట్లే, ఇంకా అక్కడతో చర్చ పూర్తయిపోయినట్టే. అది బ్రహ్మాస్త్రం. నువ్వెవరో నువ్వు తెలుసుకో అన్నప్పుడు ఆయన ప్రశ్న వేసి విడిచిపెట్టలేదు. గణపతి మునికి చెప్పారు, ఇతరులకు చెప్పారు, అనేక పర్యాయములు అనేక మందికి చెప్పారు. ఆ తెలుసుకోవడానికి మార్గం ఎలా ఉంటుంది అన్నదాన్ని కూడా ఆయన చెప్పారు. ఆయన తరచుగా చెప్పినది ఒక్కటే: నేను నేను అన్న భావన ఎక్కడి నుంచి పుడుతోందో అక్కడికి వెనక్కి వెడితే, నేనన్న భావన ఎప్పుడు లోపల నుంచి బయటికి వస్తూ ఉంటుంది. బయటికి వచ్చేటటువంటి నేను అన్న భావనని బోలెడన్ని నాది అన్న భావనలు చుట్టూ చేరి ఉంటాయి. దీన్ని మధుకైటభులు అంటారు. ఒక్క నేను తేనె చుక్క వేస్తే చుట్టూ ఎన్ని కీటకములు చేరుతాయో, ఒక్క నేను ఉంటే దాని చుట్టూ ఎన్ని నాదులు చేరుతాయో. నేను అన్నాను అనుకోండి, నా లాల్చి, నా పంచె, నా ఉత్తరీయం, నా కళ్ళజోడు, నా రుద్రాక్షలు, నా గొలుసు, నా ఉంగరాలు, ఎన్నో నాదులు. ఒక నేనుకి ఎన్ని నాదులు. ఒక్క తేనె చుక్క ఉంటే దాని చుట్టూ ఎన్ని కీటకాలు. మధుకైటభులు ఇద్దరు సంహరింపబడ్డారు అంటారు విష్ణువు చేతిలో. ఆ మధుకైటభులు మరణించడం అంటే నేను, నాది, అహంకారము, మమకారము. ఈ నేను అన్నది బయటికి రావడం ప్రత్యేకంగా ఎవరి యొక్క ఉపదేశం అక్కర్లేదు, ఎవ్వరి ఉపదేశము అవసరం లేకుండా ప్రతి వాళ్ళకి పుట్టుకతో సహజంగా ఏర్పడేటటువంటి లక్షణం. భగవాన్ రమణ మహర్షి యొక్క ప్రతిపాదన కానివ్వండి, భాగవతంలో పోతన గారి ప్రతిపాదన కానివ్వండి, ఒకటే. మాయకంతటికీ కారణం ఎక్కడుంటుంది అంటే ఆ నేను యొక్క విస్తారమునందు ఉంటుంది. ఎందుచేత అంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి. నేను అంటాను, నాకు ఆకలిస్తోందండి అంటాను. అమ్మయ్య నేను పడుకున్నానండి అంటాను. నేను కూర్చున్నానండి అంటాను. ఎదురుగుండా ఉన్న వ్యక్తి అదే అంటాడు, నాకు ఆకలిస్తోందండి, నేను తిన్నానండి, నేను నిద్రపోయానండి, నేను బట్టలు కట్టుకున్నానండి అంటాడు. నాలో ఉన్నటువంటి నేనన్న భావన ఏదుందో అది ఏ ఒక్కరిలో ఉన్న నేనన్న భావనకి వేరు కాదు. అన్ని నేనులు ఒకటే. ఇప్పుడు నాకు ఆకలిస్తోంది అన్నప్పుడు నేను ఏ బాధ పొందుతానో, నేను బాధపడుతున్న వాడిని నేను ఏ భావనతో అంటానో, మీకు ఆకలేసినప్పుడు మీరు కూడా అదే అనాలి. కానీ మాయా అన్న మాట యొక్క విస్తరణ ఎక్కడుంటుందంటే, ఇక్కడ నేనంటాను, అందులోని నేనుని నువ్వు అంటాను. ఇక్కడ నేను నేను, అక్కడ నేననను నువ్వు అంటాను. ఇక్కడి నేను అక్కడికి వెళ్ళేటప్పటికి నువ్వు అవడంలో మాయ వస్తుంది. మాయ అంతా దేనివల్ల కమ్ముతుంది, పునర్జన్మలన్నీ దేనివల్ల కలుగుతాయంటే ఇక్కడి నేను అక్కడి నేను కాదు, దీని మధ్యలో ఎన్ని సముద్రాలైనా పట్టేస్తాయి. ఎందుచేత స్వార్థము అన్న మాటకంతటికీ కారణం ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ నేను ఆ నేను ఒకటి కాదు. ఈ నేను వేరు, ఆ నేను వేరు. ఇది నేను, అది నువ్వు అనేసరికి నేను బాగుండాలి, నువ్వేమైపోయినా పర్వాలేదు. నువ్వు సర్దుకోవాలి, నేను సర్దుకోక్కర్లేదు. నేను పెద్దవాడిని, నువ్వు చిన్నవాడివి. నే చదువుకున్నవాడిని, నువ్వు చదువుకోనివాడివి. నే తెలిసిన్నవాడిని, నువ్వు తెలియని వాడివి. నేను పెద్దవాడిని, ముందు తినాలి, నువ్వు చిన్నవాడివి, వెనక తినాలి. ఒక్క నేను నువ్వయిందనుకోండి, మధ్యలోకి ఎంత మాయైనా చేరుతుంది. ఎంత అహంకారమో, ఎంత మమకారమో, ఎంత పోలికో, ఎంత స్వార్థమో ఇన్నీ చేరిపోతాయి. ఆ నువ్వు నిలబడదు నేను ముందు. ఆ నేనుకి నువ్వుకి వచ్చే సంఘర్షణలోనే ఈ ప్రపంచంలో ఉన్న సమస్త స్వార్థము నిలబడుతుంది.
యోగి అన్న మాటకు అర్థం ఏంటంటే నేనుకి యథార్థమైన అర్థము తెలిసిపోయిన నాడు నేను నువ్వు ఉండదు, ఉన్నది ఒక్కటే ఉంటుంది. ఈ నేనే ఆ నేను. ఈ నేను ఆకలేస్తే ఏ బాధపడుతుందో ఆ నేను ఆకలేస్తే అదే బాధపడుతుంది. కాబట్టి అది బాధపడుతుండగా ఇది తృప్తి పడదు. కాబట్టి తింటే నేనంతా తినాలి, అందుకని అందరూ తినాలని కోరుకుంటాడు. ఈ నేను నువ్వు అనేటటువంటి రెండు మాటలలోనే అసలు తెలుసుకోవడం అనేటటువంటి సమస్త ప్రజ్ఞ నిలబడిపోయింది. ఈ నేను యొక్క యథార్థ స్వరూపం తెలిసిందనుకోండి, అంతే మారిపోతుంది. నేను మీతో ఒక్క మాట చెప్తాను, కొంచెం పట్టుకునే ప్రయత్నం చెయ్యండి. నేను అన్నప్పుడు సాధారణంగా ఎవరమైనా దేన్ని చూపిస్తామంటే దీన్ని చూపిస్తాం, శరీరాన్ని చూపించి ఇది నేనంటాం. ఇది నేనన్నప్పుడు ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏముంటుందంటే ఇది ఉండాలి అని ఉంటుంది. అస్థి అంటే ఇది ఉండాలి, ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడూ ఉండాలంటే సత్యం ఏమిటి? ఇది ఉండదు. మరి ఏది ఉంటుంది? దీన్ని తొడుక్కున్నది ఉంటుంది. దీన్ని తొడుక్కున్నదేది ఆత్మ. అది నేను అన్నాడు అనుకోండి, ఇంకేమి లేదు అసలు. ఇంకా అతనికి ఏ భయం లేదు, అయిపోయిందంతే. అతని జీవితం గట్టెక్కిపోయినట్టే, పండిపోయాడు. అదొక్కటే మార్గం. సమస్త వేదాంతము, సమస్త బోధ, సమస్త వాంగ్మయము దేనికి అంటే అసలు నేను వైపుకి తిరగడానికి. అంతే. ఏది తప్పు నేను ఆ నేనుని పట్టుకుంటే భయం. ఎందుకంటే ఏది వెళ్ళిపోతుందో, ఏది ఉండదో, ఏది శాశ్వతము కాదో, ఏది అసత్యమో, ఏది అనిత్యమో ఆ వస్తువుని పట్టుకుని అది ఉండాలి 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 అని ఎంత భ్రాంతి పెట్టుకోండి, అది ఉండేది కాదు. అది వెళ్ళిపోయి తీరుతుంది. వెళ్ళిపోయి తీరవలసినటువంటి దాన్ని ఉంటుంది ఉంటుంది అని పెట్టుకున్నది భ్రమ అవుతుంది, భయానకమవుతుంది తప్ప ఎప్పుడూ వెళ్ళనిది, ఎప్పుడూ ఉండేది ఏది తొడుక్కుందో అది నేను అన్నాడు అనుకోండి, అది వెళ్ళే అవకాశం లేదు. అది నేను అన్నప్పుడు ఇంకా భయపడ్డానికి ఏముంది? ఇక భయపడ్డావు. ఎందుకంటే ఒక సత్యమునందు బాగా రుజువు చేసుకుని ఉన్నాడు. కొన్ని కోటాను కోట్ల జీవుల్ని చూశాను, వెళ్ళిపోతాయి శరీరాలు, నేను ఉంటుంది. ఆ నేను అహంస్ఫురణ, అదే మహర్షి యొక్క మరణ వేదన. ఆయనకి చిన్నతనంలో కలిగినటువంటి మరణానుభూతి అదే. అక్కడే ఆయన సత్యం మీద ఉంచుకున్నారు. ఇది పడిపోతుంది, ఆ నేను ఉండిపోతుంది. ఆ నేను నేను అనుకున్న నాడు ఈ నేను పడిపోయినా, నేను అనేటటువంటి అసత్యంతో కూడుకున్న నేను పడిపోయినా అతను అంగీకరించి ఉన్నాడు అది పడిపోతుందని. అది పడిపోతుంది అని అనుకున్నప్పుడు ఇంకా దాంతో పెద్ద అనుబంధం, దాని గురించిన ఏడుపు ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఇప్పుడు మీకు తెలుసు ఇవాల్టితో నా ఉపన్యాసాలు అయిపోతాయని, నాకు తెలుసు ఇవాల్టితో మీ దగ్గర నా ఉపన్యాసాలు అయిపోతున్నాయని. నాకు బహుశా రేపు సాయంకాలం, నిన్న నీ పాటికి కొవ్వాళ్ళలో నేను రమణ మహర్షి గురించి చెప్తున్నాను, అరుణాచలం గురించి చెప్తున్నాను అని ఒకసారి తలంపునకు రావచ్చేమో, కానీ నేను ఇక్కడ బతికున్నంతకాలము ఉపన్యాసాలు చెప్తానన్న ఊహ నాకు ఎప్పుడూ లేదు. నేను ఇక్కడ 9 రోజులు అనుకున్నది 8 రోజులకి అయిపోయింది అంతే. కాబట్టి ఇప్పుడు నాకు సత్యం తెలుసు, నేను ఇక్కడే ఎప్పుడూ చెప్తూ ఉండను. ఇక్కడ అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఎక్కడో విశాఖపట్నంలో ఉపన్యాసం ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడ ప్రారంభం అవుతుంది, ఇక్కడ పూర్తి అయిపోతుంది. ఇది వదిలిపెడతానని తెలుసు కాబట్టి నాకు వ్యామోహం పెరిగిపోయే అవకాశం ఉండదు. ఇది నేనన్న భావన పెట్టుకున్నది ఎంత ఎక్కువ అవుతుంటే అంత తృష్ణ దీన్ని నిలబెట్టుకోవాలని పెరుగుతుంది. కానీ సత్యం అది జారి తీరాలి. అది ఏ కారణం చేత చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా సాధ్యం కాదు దాన్ని నిలబెట్టడం. ఎందుచేత అంటే ఆయన సృష్టికర్త, ఆయన దీన్ని సృజించాడు పంచభూతములతో. పంచభూతములతో దీన్ని సృజించిన తర్వాత ఆయన గురించి తపస్సు చేసి ఆయన ప్రత్యక్షమైతే ఇది పడిపోకుండా దీన్ని ఉంచు అని అడిగారు చాలామంది. అది సాధ్యం కాదు అని చెప్పాడు ఆయన. అది కుదరదు. ఎందుకు కుదరదు అని అడిగారు. అది సృష్టి ధర్మము, దాన్ని దాటడం నా వల్ల కాదన్నాడు. అదంతే. జాతస్య హిధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. పుట్టినది పడిపోతుంది, పడిపోయినది పుడుతుంది. ఇది పడిపోతుంది, లోపల ఉన్న ఆత్మ వేరొక దాన్ని తొడుక్కుంటుంది మళ్ళీ సుఖదుఖములను అనుభవించడానికి. ఈ లాల్చి
ఈ సాయంకాలం నేను వేసుకున్నాను, ఈ లాల్చి రేపు పొద్దున నేను వేసుకోను, ఇంకా ఇది ఇంటికి వెడితే విప్పేస్తాను అంతే. చెమట పట్టింది కాబట్టి ఇక మరొకసారి వేసుకోవడానికి పనికిరాదు, వదిలిపెట్టేస్తాను. వదిలిపెట్టేసేటప్పుడు నాకు భ్రాంతి ఉండదు, ఇది వదిలిపెట్టేస్తానని తెలుసు కాబట్టి, ఇది ఎప్పుడూ నేను వేసుకుని ఉంటానన్న భావన నాకు లేదు, వదిలిపెడతాను. కానీ వేసుకుంటున్న శరీరం మార్చుకుంటోంది చొక్కాలని. అలా ఆత్మ మార్చుకుంటోంది, అది నేను. ఈ నేను కాదు, దాని మీద ఉంచుకోగలిగాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ సత్యమునందు నిలబడిపోయినటువంటి వాడికి ఇది వెళ్ళిపోతున్నప్పుడు కూడా, ఇది వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోతున్నప్పుడు కూడా గాబరా ఏం ఉండదు, కంగారేం ఉండదు. భగవాను ఒక మాట చెప్తుండేవారు, అది ఎంత వేదాంతంతో మాట్లాడేవారు ఆయన, ఎంత గంభీరంగా మాట్లాడేవారు. ఆయనకి సర్కోమా వచ్చింది, ఎడం చేతి మీద పుండు పుట్టింది. పుండు పుట్టి మీతో చెప్పాను, అలా నెత్తురు కారిపోతూనే ఉండేది. ఎంత పోటో, దాని మీద వెన్నుపూసల మధ్య ఉండేటటువంటి నరం తెగిపోయింది. ఎంత పోటు, ఇంత పోటుకి ఆయన సాక్షి. ఆయన దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా అది అంత బాధ పెడుతోంది కదా, ఇదిగో ఈ ఫలానా మందులు మీరు వేసుకుంటే, ఈ మందుల పట్టీలో ఉన్న మందులు తెప్పించుకుని వేస్తే నొప్పి తగ్గుతుంది కదా అంటే, ఆయన నోటి వెంట వచ్చినటువంటి మాట ఏమిటో తెలుసా? ఒక చుట్టం ఇంటికి వచ్చాడు అనుకోండి, ఆ చుట్టం ఎక్కువ ఉండడం మీకు ఇష్టం లేకపోతే మీరు ఏమనవలసి ఉంటుంది? చూసి చూడనట్టు ఉండాలి, పెట్టి పెట్టనట్టు ఉండాలి, పట్టించుకోనట్టు ఉండాలి. ఆయన వెళ్ళిపోవాలని కోరిక మనసులో ఉంది, చాలా బాగా పట్టించుకున్నారు అనుకోండి, ఆ చుట్టం వెళ్తాడేంటి, చాలా బాగా చూస్తున్నారని కూర్చుంటాడు. ఇదే ఒక కట్టె. ఎప్పుడు లోకంలో బోలెడన్ని కట్టెలు ఉంటాయి, ఏ కట్టె అయినా కాలిపోవలసిందే. మీరు కాల్చండి కాల్చకపోండి, అది మట్టి అయిపోతుంది. ఇదొక కట్టె, ఇది కాలిపోతుంది ఒకప్పుడు. ఈ కట్టెకు మళ్ళీ ఓ పుండు, ఆ పుండుకి మళ్ళీనేమో ఈ కట్టెకు వచ్చిన చుట్టం, దాన్నంత గౌరవం అంత ముద్ద, అలా చేసే కదూ దాన్నంత పెంచుతున్నారు అన్నారు ఆయన. ఎంత సాక్షి భావనో చూడండి. అసలు ఆయనకి శరీరముతోడి సంగము లేకుండా అంత సాక్షిత్వం ఏర్పడడానికి కారణం ఒక్కటే, అసత్య వస్తువు. అసత్య వస్తువు అనేటటువంటిది ఒకటి తెలిస్తే లోకంలో, దాని మీద మీకు విపరీతమైన వ్యామోహం ఉండదు. అందుకే మీరు చూడండి, ఎక్కడెక్కడి అసత్య వస్తువులు ఉంటాయో అక్కడక్కడవి కాసేపు సంతోషంగా ఉంటాయి, ఆ తర్వాత ఎంత తొందరగా వాటిని వదిలిపెడదామా అని ఉంటుంది. రైలు ఎక్కాలనుకోండి, ఆ రైలు వెళ్ళిపోతుందేమో అని రిక్షా ఎక్కుతాడు, గబగబా రైలు ఎక్కుతాడు, మంచి సీటు దొరకాలి, కూర్చుంటాడు. కూర్చున్న గంటకి ఇంకా రేపు పొద్దుటికి చేరతా ఉంటాడు. రైలు దిగిపోయేటప్పుడు అమ్మయ్యా అయిపోయింది ప్రయాణం, వచ్చేసా ఉంటాడు. ఏది అసత్యమో, అసత్యం అంటే తనకి జీవితాంతం దానితో సంబంధం లేదో, తాను దిగిపోతాడో, దాంతో అంత వ్యామోహం పెట్టుకోడు. అందుకే అద్దె ఇంటి మీద మోజు ఉండదు ఎవరికి. అద్దె ఇల్లు పాడైపోతోంది అనుకోండి, అందులో అద్దెకున్నవాడికి ఏముంటుంది? అది పాడైపోతుంది, దాని గురించి అందులో ఉండకపోయినా బాధపడేవారు ఎవరంటే యజమాని, వాడు బాధపడతాడు. అద్దెకున్నవాడు బాధపడ్డావు. అందుకే లోకంలో ఒక సామెత ఉంది, ఏమనుకోకండి నేను అలా అన్నానని, చాలా అమాయకులైన వాళ్ళు ఇళ్ళు కడతారు, చాలా తెలివైన వాళ్ళు అద్దెకుంటారు అని ఒక సామెత. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.